జగన్మోహన్ రెడ్డికి రోజుకొక షాక్ తగులుతూనే ఉంది. ఆ పార్టీలో ఎప్పుడు ఎవరు హ్యాండ్ ఇస్తారో తెలియక ఇప్పటికే సతమతమవుతున్న జగన్మోహన్ రెడ్డికి తాజాగా మరొక ఎంపీ అయితే హ్యాండ్ ఇచ్చారు. పార్టీకే కాదు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయటం ఇప్పుడు వైసీపీలో ఒక్కసారిగా ఉలుకుపాటైంది. ఇక గుంటూరు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి రాజీనామా చేయటం, అదే సమయంలో ఆ జనసేన పార్టీలో చేరటం వైసీపీకి కోలుకోలేని దెబ్బ. ఇప్పుడు మరొక ఎంపీ నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు అయితే వైసీపీ పార్టీకి అలాగే తన సభ్యత్వానికి కూడా ఏదైతే ఎంపీ పదవి ఉందో ఆ ఎంపీ పదవికి కూడా అయితే రాజీనామా చేయడం అనేది ఇప్పుడు వైసీపీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. మొదటి నుంచి కూడా ఎంపీ కృష్ణదేవరాయలు జగన్మోహన్ రెడ్డి పట్ల అసంతృప్తితో ఉన్నాడు. ఆ మాట మనకు తెలిసింది. అయితే నిన్న మొన్నటి వరకు కృష్ణదేవరాయలు పార్టీ మారటం లేదు, ఇదంతా తెలుగుదేశం పార్టీ విష ప్రచారం అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో కొద్దిగా అయితే తిప్పడం జరిగింది. బట్ ఈ రోజు అయితే ఆయన సంచలన ప్రకటన చేస్తూ అటు పార్టీకి కానివ్వండి, ఇటు సభ్యత్వానికి ఇటు ఆ ఎంపీ పదవికి కానివ్వండి రాజీనామా చేస్తున్నట్టుగా అయితే ప్రకటించారు. దీంతో వైసీపీలో మరొకసారి ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటికే గుంటూరు జిల్లాలో బాలశౌరి రాజీనామా చేశారు. ఆ ప్రకంపనలు చల్లారక ముందే ఇప్పుడు కృష్ణదేవరాయల నేపథ్యంలో మరొకసారి ఆ రాజీనామా అనేది వైసీపీలో తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావటం లేదు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న వాళ్ళు కూడా మేము ఈసారి పోటీ చేసేది లేదని చెప్తున్నారు. మాగుంట శ్రీనివాసులు కానివ్వండి, లేదా రాజమండ్రి ఎంపీ భరత్ కానివ్వండి, ఇలా అనేక మంది ఎంపీలు ఈసారి పోటీకి నిరాసక్తితో చూపుతున్నారు. ఇక లావు కృష్ణదేవరాయలు ప్రధానంగా రాజీనామా చేయడానికి కారణం ఆ పార్టీ మీద ఉన్న అసంతృప్తి, అలాగే తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం. లావు కృష్ణదేవరాయలు వాస్తవానికి ఇతర ఎంపీలతో పోలిస్తే ప్రజలతో కొద్దిగా ఎక్కువ తిరిగిన వ్యక్తి. మిగతా వాళ్ళందరూ ఢిల్లీలోనే లేకపోతే ఫామ్ హౌస్లోనే సేద తీరుతున్న నేపథ్యంలో లావు కృష్ణదేవరాయలు మాత్రం 5 ఏళ్ళు ఎక్కువ శాతం ప్రజల్లోనే ఉన్నారు. అలాగే పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా చిత్తశుద్ధితోనే ఆయన అమలు చేశాడు. బట్ కొన్ని సందర్భాల్లో అమరావతి రైతుల విషయంలో కానివ్వండి, వాటి విషయంలో కానివ్వండి కొంచెం సానుభూతి అయితే గతంలో ప్రకటించారు. బట్ అది ఎప్పుడూ కూడా బహిర్గతంగా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి అయితే ఆయన ఎప్పుడూ మాట్లాడింది లేదు. కానీ ఇంత చేసిన తనకి ఈసారి టికెట్ ఇవ్వకుండా నిరాకరించడం అనేది ఆ కృష్ణదేవరాయలను అయితే తీవ్రంగా వేధించినట్టుగా తెలుస్తుంది. నాన్చుడ ధోరణి ఏదైతే ఉందో వాస్తవానికి తొలిసారిగా 2019లో రాజకీయాల్లోకి వచ్చినటువంటి కృష్ణదేవరాయలు మొట్టమొదటిసారిగా నరసరావుపేట నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అలాగే ఈసారి కూడా తనకు టికెట్ వస్తుందని ఆశించినప్పటికీ కూడా లిస్టులన్నీ మారుతున్నాయి కానీ తన పేరు మాత్రం ప్రకటించడం లేదు. దీంతో మనోవేదనకు గురయ్యాడు. ఎందుకంటే నేను పార్టీ కోసం కష్టపడ్డాను, పార్టీ ఆదేశాలను కూడా ఎప్పుడూ బిరిదాటలేదు, అయినప్పటికీ కూడా నా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఒక బాధ అయితే కృష్ణదేవరాయల్లో ఉండిపోయింది. అంటే పొమ్మనకుండా పార్టీయే పొగబెడుతుందనే అనుమానం కూడా చాలా మందిలో ఉంది. ఎందుకంటే టికెట్ ప్రకటించకపోతే ఆటోమేటిక్గా అసంతృప్తితో వాళ్ళే బయటికి వెళ్తారని చెప్పి చాలా మందికి టికెట్లు అనౌన్స్ చేయకుండా నాంచేద్వారం చేశాడు జగన్మోహన్ రెడ్డి. సో ఆ నేపథ్యంలోనే కృష్ణదేవరాయల విషయంలో కూడా జరిగి ఉండొచ్చనే ఒక అనుమానం అయితే కలుగుతుంది. ఏది ఏమైనా ఓర్చుకుని ఎన్నికలు 2-3 నెలలు కూడా లేని నేపథ్యంలో రావు కృష్ణదేవరాయలు అయితే తాను వైసీపీ పార్టీకి పూర్తిగా దూరం అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఎంపీ పదవికి మాత్రమే రాజీనామా చేస్తే అది వేరే విషయం. బట్ సభ్యత్వానికి కూడా వైసీపీ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. సో ఇది వైసీపీలోనే కాదు గుంటూరు జిల్లా రాజకీయాల్లో కూడా ఒక ప్రకంపనగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో వైసీపీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయే పరిస్థితి. ఆల్రెడీ బాలశౌరి లాంటి కీలక నేతలు అత్యంత విధేయుడిగా ఉన్నటువంటి బాలశౌరి కూడా మన రాజీనామా చేశాడు. అలాగే సౌమ్యుడిగా పేరున్నటువంటి ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు కూడా ఇప్పుడు రాజీనామా చేయడం జరిగింది. దీంతో రాజీనామాల పరంపర కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికి తన రాజకీయ భవిష్యత్తును ప్రకటించకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీలో చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ సభ్యత్వానికి కూడా ఆయన అయితే రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి గత కొద్ది రోజుల నుంచి అలక మీద ఉన్నారని తెలిసిన నేపథ్యంలో కొంతమంది వైసీపీ కీలక నేతలు బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఏదైతే ఇప్పటివరకు జరిగిన ఆలస్యం ఉందో దాన్ని వివరించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తాడని వివరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కృష్ణదేవరాయలు అయితే దాన్ని అంగీకరించినట్టుగా లేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో నేను వైసీపీ పార్టీలో ఇమడలేను, పైగా తన నియోజకవర్గ ప్రజలు నన్ను ఎంతో నమ్మి భారీ మెజార్టీతో గెలిపించి నన్ను పార్లమెంట్కి పంపారు. సరే నా సాయి శక్తుల మేర నేను చేయగలిగింది చేశాను. బట్ రాష్ట్రం నుంచి కూడా ఇంకా మరికొంత సపోర్ట్ ఉంటే నా పార్లమెంట్ పరిధిలో మరికొంత అభివృద్ధి చేసేవాడిని, తన ఎంపీ నిధులను కూడా సక్రమంగా వినియోగించి అవకాశం ఉన్న కాడికి నేనైతే డెవలప్ చేశానని చెప్పి ఈ సందర్భంగా రాజీనామా సందర్భంగా లావు కృష్ణదేవరాయలు అయితే చెప్పడం జరిగింది. దీంతో గుంటూరు జిల్లా రాజకీయాల్లో వైసీపీ
వైసీపీకి ఇది ఒక అతిపెద్ద షాకుగా చెప్పుకోవచ్చు. ఇక ఇది ఎక్కడితో ఆగుతుందా అంటే లావు కృష్ణదేవరాయలతో పాటు మరికొంతమంది నేతలు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు అనే వార్త ఇప్పుడు వైసీపీలో మరింత కలకలం సృష్టిస్తుంది. ఆల్రెడీ బాలశౌరి తర్వాత కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలందరూ కూడా పార్టీ మారిపోయే పరిస్థితి వచ్చింది. బట్ ఇప్పుడు అలాగే కృష్ణదేవరాయలు గారి పార్టీ మారితే ఖచ్చితంగా తనతో పాటు కొంత క్యాడర్ను తీసుకువెళ్లే ప్రమాదం ఉంది. ఇది వైసీపీకి మింగుడు పడని అంశంగా మారింది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే అభ్యర్థులను ఓదార్చడంలోనే జగన్మోహన్ రెడ్డి సమయం అంతా గడిచిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎంపీల రూపంలో మరో షాక్ తగలటం అనేది కోలుకోలేని దెబ్బ. అయితే ఈ ప్రాంతాల నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పటికీ సస్పెన్సే. వాస్తవానికి మచిలీపట్నం ఎంపీ స్థానానికి పార్థసారథిని పోటీ చేయాలని చెప్పి తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. బట్ ఆయన ససేమిరా అన్నాడు. దాదాపుగా తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఆయన ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఈసారి ఆయనకి టికెట్ కూడా లేదు, తీసేశారు అనుకోండి, పెనమలూరు నుంచి తీసేశారు. సో ఇప్పుడు మళ్ళీ నరసరావుపేట, మరి నరసరావుపేట నుంచి ఎవరు పోటీ చేస్తారు, ఎవరు ఎంపీగా పోటీ చేస్తారు, మరో కొత్త అభ్యర్థిని తీసుకురావాలి. ఆల్రెడీ ఎంపీలుగా ఉన్న వాళ్ళే ఈసారి ససేమిరా అంటున్నారు. ఎందుకంటే సరే ఆయన 180 కోట్లు డిపాజిట్ చేయమంటమా లేదా వేరు కారణాల వల్ల ఈసారి విముఖత చూపుతున్నారు. రెండోది ఆల్రెడీ ఇది మునిగిపోయేనావా, ఇందులో ఉండటం వల్ల ప్రమాదమే తప్ప ఒడ్డిన పడే పరిస్థితి లేదని తెలుసుకున్న వాళ్ళు ఒక్కొక్కరుగా బయటకైతే తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యంగా ఎంపీలు, ఎందుకంటే ఎంపీల ఖర్చు కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలతో పోలిస్తే పార్లమెంటుకు సంబంధించి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. 7-8 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి వాళ్ళు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. పైగా ఎన్నికల ఖర్చు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మనకెందుకు వచ్చింది తలనొప్పి, ఓడిపోయే సమయంలో ఇలాంత ఖర్చు పెట్టి కూడా వృధా అనే ఒక ఉద్దేశంతో పూర్తిగా బయటికి తప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వైసీపీ పార్టీలో షాక్ మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి సభ్యత్వానికి అలాగే ఆ వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు, అక్కడి నుంచి మొదలైన ఈ ప్రకంపనలు అనేది ఒక్కొక్కటిగా కాపు రామచంద్రారెడ్డి మొదలు ఎప్పటి వరకు సాగుతూనే ఉంది. అనేక మంది దళిత నేతలు ఆర్థర్ కానివ్వండి, పద్మావతి కానివ్వండి, ఈ నేతలందరూ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగారు. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా కానివ్వండి, వీరంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ యాంటీగా మారారు. వీరంతా కూడా రేపో మాపో పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోనో లేదా జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తానికి వైసీపీకి అయితే ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు కృష్ణదేవరాయలు ఉంటాడు అని వైసీపీ చేసిన ప్రచారం మొత్తం కూడా ఒక అబద్ధపు ప్రచారమే. అసంతృప్తి ఏమాత్రం చల్లారలేదు. వైసీపీ పట్ల, జగన్మోహన్ రెడ్డి విధి విధానాల పట్ల పూర్తిగా ఆ అసంతృప్తి చెందిన కృష్ణదేవరాయలు ఇలాంటి పార్టీలో ఇమడలేను, నా వ్యక్తిత్వాన్ని నేను చంపుకోలేను ఒక ఉద్దేశంతో ఆయన అయితే పార్టీ నుంచి బయటకు వచ్చినట్టుగా తెలిసింది. ఏది ఏమైనప్పటికీ ఈ షాక్తో గుంటూరులోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే మరొక ప్రకంపన వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి కొంతమంది నేతలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి చర్చలు అయితే నడుస్తున్నాయి. చూడాలి మరి వైసీపీ పార్టీ నేతలు రాజీనామాలు చేసి బయటకు వెళ్తే వారందరినీ జగన్మోహన్ రెడ్డి ఆ ప్లేసులను ఎలా భర్తీ చేయబోతాడు, వచ్చే ఎన్నికల్లో ఎలా ఎదుర్కోబోతాడు అనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాలి.